మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు దాని ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అది రాష్ట్రం ఏం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, %1 కూడా స్వార్థం అనేది నాకు లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాం. నాకు డబ్బులు ఇచ్చేదా, నేను అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని మరుస్తారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటుంది నాకు. నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ ఎక్కడ పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, తప్పదు కదా. రేవంత్ వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చిండు ఎక్కడ, మన పోతకల్ మండలంలో పిఎస్ఆర్ నగర్లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందే చెప్తా, ఎవరిచ్చి వారి ధర్మం అది, మానవత్వం అది. మభ్య పెట్టి అబద్ధాలు నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేక ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పాడు పోతాను బాగా తీర్పులు ఏమో మాట్లాడాడు, దాంట్లో రాయమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం మీటింగ్ లేదు. నా పని ఎదుర్కొంటూ ఉంటాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఇక్కడ, నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం చేసి సాగించుకుంటే తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకులు కాదు ఎవరికి కూడా. నా ప్రజల కోసం, నా కాన్స్టిట్యూషన్ కోసం ఏమైనా చేస్తాను.